జనవరి 10న మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఒక ఐడియాని ఎలా టెస్ట్ చేస్తారు, మీకు వచ్చిన ఐడియాని ప్రాపర్గా ఎలా వ్యాలిడేట్ చేయాలి, ఆ ఐడియాని ఎలా టెస్ట్ చేయాలి, ఆ ఐడియా పనికి వస్తుందా పనికి రాదా. మీకు ఒక ఐడియా గురించి క్లియర్ కట్ విజన్ ఉండాలి. ప్రతి దాని వెనుక బిజినెస్ మోడల్ ఉంటుంది. మీకు నచ్చినవన్నీ క్లిక్ అవ్వవు, మార్కెట్ రీసెర్చ్ ఉంటేనే ప్రోడక్ట్ క్లిక్ అవుతుంది. మీ బిజినెస్ ఐడియాని టెస్ట్ చేయాలి అనుకుంటే MVP లేకుండా మీరు ఏమీ చేయలేరు. సో అట్ ఏ టైం 1000 మందికి సేల్స్ చేయక్కర్లే, ఒక 10 మందికి 20 మందికి 50 మందికి 100 మందికి చేసి చూపించగలం. దాన్ని మనం MVP అంటాం. ఒక బిజినెస్ ఐడియాని ప్రాపర్గా వ్యాలిడేట్ చేస్తున్నారు అంటే అది ఏ సర్కమ్స్టాన్సెస్లో పనిచేస్తుందో తెలియాలి. ఒక స్టార్టప్ లేదా ఒక బిజినెస్ ఐడియాని మార్కెట్కి లాంచ్ చేసేటప్పుడు దాన్ని మీరు టెస్ట్ చేయాలి. కేవలం నేను అమ్మేస్తానంటే అయిపోదు. చాలా బాగుందా, యావరేజ్గా ఉందా, అసలు బాగాలేదు. చూడండి, చాలా రెస్టారెంట్లు ఏం చేస్తారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఫీడ్బ్యాక్ మెకానిజం లేదు అంటే ఐడియా మళ్ళీ ఫెయిల్ అవుతుంది. కాన్స్టెంట్గా చేస్తూ ఉండాలి, ఒకసారి చేసి వదిలేయకూడదు. ప్రీ సేల్స్, మార్కెట్కి లాంచ్ అవ్వకముందు మీ ప్రోడక్ట్ని సేల్ చేయడానికి ట్రై చేయండి. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ బిజినెస్లో స్టార్టప్స్లో చాలా ఇంపార్టెంట్. అలా ఎవాల్యుయేట్ చేయకపోయినా కూడా మన ఐడియా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. స్టార్టప్లకి స్కేలబిలిటీ ఆప్షన్ ఉండాలి. స్కేలబిలిటీ లేకపోతే స్టార్టప్ అవ్వదు. మీరు చెప్పుకోవద్దు స్టార్టప్ అని గొప్ప కదండి.